వెల్కమ్ టు టైం 4/7. నేను యాంకర్ విష్ణు. మనం ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే జీతాలు ఇక చేతికి చూద్దాం. ప్రైవేట్ మరియు కాంట్రాక్ట్ కార్మికులకు నగదు రూపంలో చెల్లించే ఇంతకుముందు నగదు రూపంలో చెల్లించే జీతాలను క్రమంగా ముగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే డిజిటల్ రూపంలోనే మనకు ఏది కావాలన్నా కానీ డిజిటల్ రూపంలోనే మనకు ప్రభుత్వం అడుగులు వేయడం జరుగుతుంది. సో అందుకనే ఇప్పుడు మన ప్రభుత్వం 30 తారీఖు రోజు తీసుకున్న జీవో 6 ప్రకారము జీతాలను మాత్రం మన ఆన్లైన్ ద్వారా లేకపోతే చెక్కుల ద్వారానే వాళ్ళకు కార్మికులకు అందించాలనే ఒక ప్రణాళికను తీసుకొచ్చింది. ఎందుకనంటే దీని వల్ల ఇప్పుడు వాళ్ళకు ఏంటంటే ఏజెన్సీలు కానీ ఇప్పుడు మామూలుగా మన సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు కొంచెం మిస్యూజ్ చేసేసి వాళ్ళకు తక్కువ సాలరీ ఇవ్వడం, లేకుంటే ఓటీ చేయడం, అధికంగా మనకు పని వేలకు చేసినా గానీ వాళ్ళకు ఓటీ ఇవ్వకుండా వాళ్ళకు నిరాకరించి వాళ్ళకు ఇవ్వకుండా వీళ్ళు మధ్యలో కుమ్మక్ చేయడం అనేసి చాలా జరుగుతున్నందున సో ఈ ప్రభుత్వం అనేది ప్రతి మొత్తం పూర్తిగా మనకు డిజిటల్ రూపంలోనే వీళ్ళకి చెక్కులు కానీ ఆన్లైన్ల ద్వారా కానీ చెల్లించాలనే ఉద్దేశంతో మన 30 తారీఖు జీవో 6 ప్రకారం తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మనకు ట్రాక్ ఉంటాయి అన్నమాట. సో స్టేట్మెంట్ కానీ ఏది తీసుకున్నట్లయితే బ్యాంకు పోయి మన స్టేట్మెంట్ తీసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మనకు ట్రాన్సాక్షన్స్ అనేది చూపిస్తాయి కాబట్టి మనకు ఒక ట్రాక్ లో అనేది మనకు ట్రాకింగ్ అనేది ఉంటది. సో దానికి ఎటువంటి మనకు అన్యూజులు కాకుండా ఎటువంటి మనకు వేరే తప్పుదారి చేయకుండా మన కంపెనీలు కానీ కాంట్రాక్టర్లు కానీ తప్పుదారి పట్టించకుండా కార్మికులకు అనేది ఒక కరెక్ట్ గా వీళ్ళ సంఘాల తరపున కార్మిక సంఘం అనేది కూడా వీళ్ళకు నిలదీసే మనకు అధికారులను నిలదీసే హక్కు అనేది వాళ్ళకు ఉంటది అన్నమాట. వీళ్ళకి ఇంకా ఏంటంటే ఓవర్ టైం చేస్తే డబ్బులు ఓవర్ టైం చేసినట్లయితే వీళ్ళకు డబ్బులు మనకు ఓవర్ టైం చేసినా మనకు మన హాలిడేస్ సెలవు దినాలు కానీ ఆదివారాలు కానీ పండుగల రోజు కానీ ఇప్పుడు మనకు హాలిడేస్ ఇస్తారు కదా, సో ఆ రోజు చేసినా కూడా వీళ్ళకి ఏంటంటే డబుల్ సాలరీ ఇవ్వాలనేది కూడా వీళ్ళు మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పాత జీతాలు అయితే ఎవరైతే ఉంటారో పాత కార్మికులు ఎంతమంది చేసిన కార్మికులు అయితే ఎవరు ఉంటారో ప్రస్తుతానికి వాళ్ళకున్న జీతానికి 10% మనకు 10% అదనపు పెంపు చేసుకుంటే వాళ్ళకు అందించాలనేది కూడా కార్మిక సంఘాలు ప్రభుత్వం అనే కార్మిక సంఘాలు కలిసి కూర్చొని ఇది వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అన్నమాట. ఒకవేళ మనకు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళు మిడిల్ లో ఉండి ఏజెన్సీస్ ఉంటారు కదా, వాళ్ళు కనుక జీతాలు కనుక వీళ్ళకు కార్మికులకు ఎగ్గొట్టినట్టయితే అది పూర్తి బాధ్యత అనేది మెయిన్ కంపెనీకే మెయిన్ కంపెనీ బాధ్యత తీసుకొని వాళ్ళకి చెల్లించాలనేది కూడా వీళ్ళు ఇక్కడ పేర్కోవడం జరిగింది. సెలవు రోజుల్లో పనిచేస్తే డబ్బులు జీతం ఇవ్వాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. ఈ కొత్త జీవో ప్రకారం కంపెనీలు జీతాలు లెక్కించేటప్పుడు నెలలో 20 రోజులు మాత్రమే బేస్ చేసుకోవాలి. అంటే కార్మికులకు ఆదివారం వచ్చే వీక్లీ ఆఫ్ రోజుల్లో కూడా జీతం కట్ అవ్వకుండా ఆ రోజు కూడా డబ్బులు కలిపి, అంటే ఒకవేళ మనకు హాలిడే రోజు ఆదివారం కానీ లేకుంటే మన పండుగల పూట కానీ ఎప్పుడైనా హాలిడే ఇచ్చిన రోజు కనుక వీళ్ళు కార్మికులు కనుక పని చేసినట్లయితే వాళ్ళకు ఆ రోజు డబుల్ జీతం కూడా వాళ్ళకు కట్టి ఇవ్వాల్సిన ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట. సో దీంతో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ డ్రోన్లు నడిపే వారికి పండుగ డెలివరీ బాయ్స్ కు రక్షణ. ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్రలో పొరుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మన తెలంగాణలోనే ఇది ఫస్ట్ టైం గా మనకు వీళ్ళు ఈ కార్మికుల దానిలకు వీళ్ళను యాక్సెప్ట్ చేసుకొని స్విగ్గీ జొమాటో కొరియర్ బాయ్స్ ఫ్లిప్కార్ట్ బాయ్స్ అమెజాన్ వీళ్ళు ఉన్నారు కదా గిగ్ వర్కర్స్ అందరినీ కూడా కనీస వేతనం కింద కూడా తీసుకొని కార్మికుల దానిలో వీళ్ళను జాయిన్ చేసుకోవాలనేసి కూడా వీళ్ళు ఇక్కడ రక్షణ కల్పిస్తున్నమాట. ఈ కనీస వేతన చట్టం పరిధిలోకి తీసుకొని రక్షణ ఉంది. అంటే వాళ్ళకు ఒక ఆన్లైన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఎటువంటి మన క్వశ్చన్ చేసే కంపెనీకి వెళ్ళి అడిగేంత రైట్స్ అనేవి వాళ్ళకి ఇవ్వరు అనమాట. సో ఇది తీసుకురావడం వల్ల ఏమైందంటే వాళ్ళు కూడా మనకు ఇక్కడికి వచ్చేసి వీళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు అనమాట. నాకు చేసినా కానీ వాళ్ళు మనకు వర్క్ చేసినా కూడా వాళ్ళు మనకు అమౌంట్ ఇవ్వలేదు సో అనేసి వీళ్ళు ఇక్కడ కంప్లైంట్ చేసుకున్నట్లయితే కార్మిక సంఘాలు అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు డైరెక్ట్ వీళ్ళకు డబ్బులు ఇప్పించే రకంగా కూడా ఇక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ చేసుకున్నారు అనమాట. డేంజర్ బెల్ విచ్చలవిడిగా తోడయంలో హైదరాబాద్ టాప్. మనకన్నా ఢిల్లీ ముంబై బెంగళూరే బెటర్. మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇప్పుడు మన హైదరాబాద్ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ ని చాలా అధికంగా యూజ్ చేస్తున్నాం మన హైదరాబాద్ లో.
మనకు ఇప్పుడు ఏ వర్క్ చేయాలన్నా కానీ షాప్ పెట్టాలన్నా సంథింగ్ ఏం చేయాలన్నా కానీ మనకి ఏంటంటే పొద్దున్న సాయంత్రం వరకు రాత్రి వరకు మనకు మెయిన్ గా కావాల్సింది వాటర్. సో దీన్ని మనకంటే పెద్ద రాష్ట్రాలు, మనకంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా మనకంటే తక్కువ యూజ్ చేస్తున్నాయి అనేసి ఇక్కడ వీళ్ళు పేర్కొంటున్నారు, సర్వేలో పేర్కొన్నారు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఢిల్లీ చూసుకున్నట్లయితే ఢిల్లీ కానీ, ముంబై కానీ, బెంగళూరు చూసుకున్నట్లయితే మనకంటే వాళ్ళు వాటర్ యూజ్ చాలా తక్కువ చేస్తున్నారు. కాకపోతే మనకు అన్నిటికంటే ఎక్కువ యూజ్ చేసేది మన హైదరాబాద్ లోనే ముఖ్యంగా 15 ప్రాంతాలలో మాత్రం అధిక వాటర్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఆ 15 ప్రాంతాలు ఏంటి అంటే మనం ఇక్కడ చార్మినార్, అంబర్పేట్, గోల్కొండ, ఆసిఫ్ నగర్, సైబరాబాద్, ఖైరతాబాద్, అమీర్పేట్, హిమాయత్ నగర్, బాలానగర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కర్గిరి, హయత్ నగర్, చెల్లింగంపల్లి, సరూర్ నగర్ ఇవి చూసుకున్నట్లయితే అధికంగా వాటర్ అనేది అక్కడ చాలా యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ అమీర్పేట కానీ ఇది కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు హాస్టల్స్ కానీ, ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇవి చాలా ఉంటాయి కాబట్టి సో ఇది అధికంగా మనకు యూజ్ చేసే దానికంటే అధికంగా రెట్టింపు తీసుకోవడం ఏమవుతుందంటే కింద మనకు గ్రౌండ్ లో వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట. మనకు రాను రోజులలో చాలా మనకు వాటర్ కూడా ప్రతి దానికి కూడా మనం కొనుక్కొని తీసుకోవాల్సి మనకు పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం తాగాలన్నా కానీ మనం పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాను రోజులలో కూడా ఇంకా అధికంగా మనకు వాటర్ ఇబ్బంది అనేది కలుగుతాయనే ఉద్దేశంతో వీళ్ళు చెప్తున్నారు. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ లో 32 ప్రాంతాల్లో తీవ్రంగా సమస్యలు ఉన్నాయన్నమాట. మనకు దానిలో మెయిన్ గా 15 ప్రాంతాలలో ఎక్స్‌ప్లాయిటేషన్ కేటగిరీలోనే చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు మనకి ఇక్కడ. అదే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 78 ప్రాంతాలలో ఫ్లోరైడ్ సమస్యలు అనేవి చాలా అధికంగా ఉన్నాయి. ఖమ్మం కానీ, నల్గొండలో కానీ ఖమ్మంలో, నల్గొండలో అయితే చాలా విపరీతంగా ఉన్నాయి మనకు ఫ్లోరైడ్ సమస్యలు అనేవి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. హ్యాండ్లర్లకు లైన్ క్లియర్. మన రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్లతో ఇప్పుడు మనకు రోడ్లు అనేది మనకు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి 13 సంస్థలు అనేది మనకు ఇప్పుడు ముందుకు అంగీకరించడానికి ముందుకు వచ్చాయి. ఇంకా 3-4 ఏజెన్సీలతోటి ఈ 2-3 రోజులలో మనకు ఈ చర్చలు జరిపి వాళ్ళ దగ్గర ఆమోదం తీసుకొని వీళ్ళు మనకు రోడ్లు వేయడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు అన్నమాట. సో ఇది మనకు చూసినట్లయితే 441 రహదారులకు అభివృద్ధి జరుగుతుంది. సో మొత్తము 6,092.37 కిలోమీటర్ల పొడవు 34 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవగా 5 నుంచి 23% ఎక్సెస్ పై ఏజెన్సీలు టెండర్లు వేశాయి. సో పంచాయతీరాజ్ శాఖ తరఫున 6,294 కోట్ల ఖర్చుతో 7,449 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ 17 ప్యాకేజీల పరిధిలో టెండర్లను పిలిచారు. ఈ శాఖలో కూడా 30% మించి అధికంగా టెండర్ కోట్ చేశారన్నమాట. ఆర్సీబీ అదర్స్ నిన్న జరిగిన ఫైనల్ T20 మ్యాచ్ లో మనకు ఐపీఎల్ 19 లో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ అనేది మనం గెలుపొందడం జరిగింది. ఈ వరుసగా రెండోసారి ఐపీఎల్ సొంతం చేసుకున్న టీమ్ గా ఇది మనకు ట్రాక్ లో ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 5 వికెట్ల నష్టానికి 161 రన్నులతో ఆధిక్యం 161 రన్నులు చేజ్ చేసి ఆధిక్యంలో ఉంది, గెలుపొందడం జరిగింది. 70 రన్స్ తో కింగ్ కోహ్లీ బ్యాటింగ్ షో ఆదర్శించారనమాట. సో దీన్ని చూసుకున్నట్లయితే గుజరాత్ టైటాన్స్ అనేది 20 ఓవర్లలో 150 రన్నులకు 8 వికెట్లు నష్టపోయి 150 రన్నులు చేశారు. రాజస్థాన్ ఆర్సీబీ మాత్రం కేవలం 18 ఓవర్లలోనే 161 రన్నులు చేసి 5 వికెట్లు నష్టపోయి మనకు విజయంగా నిలిచింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.